ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ వనిశ్రీ. సో ఫస్ట్ అయితే నేను గివ్ అవే చూపించేస్తానండి. ఇట్లా మనకి సీజెడ్స్ విత్ రియల్ పంప్కిన్ కోరల్, రియల్ పంప్కిన్స్ అండి. చూసారు కదా, దిస్ ఇస్ ద ఫర్ గివ్ అవే. సూపర్ ఉంటుంది, పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో మరోవర్ చాలా మంది మెసేజెస్ చేశారు వీడియో చేయట్లేదు అని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ గ్యాప్ అంత ఎక్కువ రాలేదు, అంత ఎక్కువ మెసేజెస్ కూడా చేయలేదు. ఫ్రైడే సాటర్డే అనేది అందరూ ట్యూన్ అయిపోయి ఉంటారు వీడియోస్ ఎక్కువ రావు అని. బట్ ఈ మధ్య నేను ఫ్రైడే సాటర్డేస్ కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉన్నాను. సో వరుసగా రాకపోయినప్పటికీ చాలామంది మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను యూజువల్గా అయితే నేను ఎక్కువ సిక్ అవుతుంటాను. ఈసారి మాత్రం పిల్లలకి ఫీవర్గా ఉంటుంది, అత్తయ్య గారికి కూడా అసలు అంత బాగాలేదు. ఫీవర్ అట్లా వైరల్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ. అసలు రీసెంట్ టైమ్స్లో కూడా తను చాలా సఫర్ అవుతున్నారు. చికెన్ గున్యా విత్ ఫీవర్ వచ్చింది ఒకసారి, అప్పటి నుంచి నొప్పులు అనమాట. చాలా స్టెరాయిడ్ కూడా వాడుతూ ఉన్నారు, ఖచ్చితంగా వాడాలి అని చెప్పి, ఎందుకంటే వాడక తప్పలేదు. అది కూడా వాడుతున్నారు. ఇప్పుడు నైట్ అంతా కూడా పాపం అసలు బాగాలేదు. ముందేమో పిల్లలకి అంత బాగాలేదని చేయలేదు, తర్వాత అత్తయ్య గారికి కూడా బాగాలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి మా వంట చేసే తను కూడా రావట్లేదు, వాళ్ళ పాపకి మ్యారేజ్ ఉంది అని చెప్పేసి. అంతకుముందు అయితే నేను అత్తయ్య ఎక్కువ చేసేవాళ్ళం వంట. నేను ఇది స్టార్ట్ చేయకముందు, ఇది స్టార్ట్ చేసాక కూడా కొన్ని రోజులు చేశాను, కానీ దాని తర్వాత నేను చేయలేకపోయాను. అత్తయ్య గారికి కూడా ఎక్కువ కాళ్ళ నొప్పులు రావడం, అలాగా ఎక్కువసేపు నుంచోలేకపోవడం. దాని తర్వాత నేనేమో అది చేసి మళ్ళీ వీడియోస్ చేయలేకపోయేదాన్ని. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు నాకు లో బీపీ ఉంది అని చెప్పేసి. సో అక్కడ నా ఎనర్జీ అక్కడ అయిపోతే ఇక అస్సలు చేయలేకపోయేదాన్ని. అందులో వైజాగ్లో కొంచెం ఎక్కువ హ్యూమిడిటీ కదా, సో ఎప్పుడైతే స్వెట్ బయటకు వచ్చేస్తుందో ఎనర్జీ కూడా దాంతో బట్టే వెళ్ళిపోతూ ఉండేది. సో అప్పుడు తన్ని మేము పెట్టుకున్నాము. ఇప్పుడు తను కూడా లేకపోవడం అసలు నాకు ఇంకా కష్టంగా అనిపించింది అనమాట. అందుకని చెయ్యడానికి అసలు చాలా కష్టంగా ఉండింది వీడియోస్ చేయడం. ఇంట్లో అయితే ఏం పర్లేదు, ఇది లేకపోతే అసలు నథింగ్ అండి. వంట చేసుకోవడం కానివ్వండి, పిల్లలు కానీ ఏం అనిపించదు. ఏం లేకపోతే ఇంకేముంటుంది, ఆల్మోస్ట్ కొంతవరకు ఎప్పుడైనా ఒక్కొక్కసారి బిజీగా ఉంటుంది, కానీ ఇంట్లో పనికి విడిగా అంత ఉండదు కదా. సో ఇప్పుడు ఇది అది మేనేజ్ చేయడం, ఇద్దరు పిల్లలు వాళ్ళ స్కూల్ అవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు హెల్తీగా ఉంటే ఎన్నైనా చేసేయచ్చు, హెల్త్ లేనప్పుడు చిన్న పని కూడా చాలా పెద్దదానిలాగా అనిపిస్తుంది కదా. మన ఎంతమంది ఉన్న లేడీస్ పనులన్నీ కొన్ని ఖచ్చితంగా ఉంటాయి, అంత ఏ స్టేజ్కి వెళ్ళినా సరే. ఇప్పుడు మనం అంటే ఇట్లా ఉన్నాము, ఇంకా చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళవి కొన్ని ఉంటాయి, వాళ్ళు చేయాల్సినవి ఉంటాయి చూస్తారు. అట్లా జెంట్స్ పర్టికులర్గా తక్కువ అనిపిస్తుంది నాకు. లేడీస్కే కొంచెం ఎక్కువ ఉంటాయేమో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అయినా సరే మనం మల్టీ టాస్కర్స్ అని చెప్పచ్చు. మనం అన్ని రకాలు చేయగలం, మళ్ళా జెంట్స్ చేయలేరు. మనం అన్నీ మేనేజ్ చేసేయగలం, బట్ జెంట్స్ అలా మేనేజ్ చేయలేరు అనమాట. ఒకసారి చేస్తేనే వాళ్ళ పని అయిపోతుంది. విడి విషయాలు బయటవి ఎన్ని చేసినా సరే, ఇంటివి మనం ఇంట్లో అటు పిల్లలు ఇటు పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం. మనంత కమ్యూనికేషన్ జెంట్స్ చేయరు చూడండి. మనం పేరెంట్స్తో మాట్లాడతాం, అత్తగారులతో మాట్లాడతాం, అందరితో కమ్యూనికేట్ చేస్తాం, అన్నీ చెప్పబెడుతూ ఉంటాం. బట్ వాళ్ళైతే ఒక్కటి సరిగ్గా చేయలేరేమో అనిపిస్తుంది నాకు. కొంతమంది హెల్పింగ్గా ఉంటారు, కానీ కొంతమంది అసలు ఏం చేయలేరేమో. అమ్మో మనమే చాలా గ్రేట్, అలాంటి వాళ్ళని చూస్తే గ్రేట్ అనిపిస్తుంది. కానీ కొంతమంది ఇట్లా నాతో పాటు ఉండే యూట్యూబర్స్ కానీ రెగ్యులర్గా వీడియోస్ షార్ట్స్ అన్నీ చేస్తున్నప్పుడు చాలా వెనకబడిపోయి ఉన్నాం, చాలా వీక్గా ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనిషికి ఎట్లయితే రూపంలో తేడా ఉంటుందో హెల్త్లో కూడా అలాగే తేడా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది కదా. సో దాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా వెళ్తూ ఉంటే ఏదైనా సరే చేయలేమో అని పూర్తిగా వెనక్కి కాకుండా బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తూ అప్పుడు ఎక్కడ తప్పు చేసామనే దాన్ని చూసుకుంటూ మళ్ళీ వెళ్తూ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఎక్కువ క్లాస్ లాగా అయిపోయింది. సో లేట్ చేయకుండా శారీస్లోకి వెళ్ళిపోతాం. చాలా బాగున్నాయండి. అండ్ మోరోవర్ నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇట్స్ ఎ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్ మర్చరైజ్డ్ కాటన్ అనమాట. నేను ఇట్లా పేరప్ చేసుకుని ఇట్లా చేయించుకున్నాను. కొన్ని ఆ మధ్య మన దగ్గరే చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. బట్ ఈవెందో ఏదో ఒక కస్టమైజ్డ్ లాగా ఉంటే బాగుంటుంది కదా అని చేశాను. బట్ ఇది చూసి చాలామంది అడుగుతున్నారు, ఆఫ్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఇలా కస్టమైజ్ చేయండి అని. బట్ చూద్దామండి అన్నీ. ఇప్పుడు నేను ఇది వేసుకుని మీకు చూపించాను అనుకోండి, ఇదే సేమ్ లాగా రావు కొన్నిసార్లు. ఇదంటే చేయొచ్చు, ఇదంటే చేయొచ్చు. ఈ దుపట్టాస్ని పేరప్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మోరోవర్ మన దగ్గర ఏమీ
ఇది లేదు, టైలర్స్ అట్లా లేరు కదా, అది కూడా పెట్టాలంటే చాలా చాలా కష్టం అండి. అన్నీ మేనేజ్ చేయాలంటే కష్టం. ఆల్రెడీ జ్యువెలరీ చేస్తున్నాము, శారీస్ చేస్తున్నాము, డ్రెస్సెస్ చేస్తున్నాము, ఇంకా మళ్ళీ టైలరింగ్ అంటే చాలా కష్టమైపోతుంది. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. అది ఉంటే నేను చాలా కస్టమైజ్ చేసినవి చేయగలిగి ఉండేదాన్ని. బట్ అది లేదు. అది లేక నేను ఇట్లా వేరే వాళ్ళకి ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తే చాలామంది కస్టమ్ విత్ స్టిచ్చింగ్ కావాలి అంటారు. ఈ మానిటరింగ్ అంత కష్టం అవుతుంది అని చెప్పి, మీకు ఐడియా ఉంటే కనుక ఒకవేళ ప్యాటర్న్ నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. నేను పెట్టుకున్న పీస్ ఒకసారి మీరు చూడండి క్లియర్గా. చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అసలు. సో ఇవి బ్లాక్ డైమండ్స్ అనమాట. లాస్ట్ టైం మనం ఇవే పెండెంట్స్తో స్పిన్నల్స్తో చేసాం కదా, ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ కట్టుతీగ. ఇవి ఒక 5 యూజ్ చేసాం ఇందులో. సచ్ ఎ బ్యూటిఫుల్ పీస్. మీకు చక్కగా చిన్న చిన్న వాటికి ఇట్లా వేసుకోవాలన్నా, డ్రెస్సెస్ మీదకి వేసుకోవాలన్నా అలా చాలా బాగుంటుంది. మరోవర్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇందులో ఫస్ట్ వైట్ కూడా చూపిస్తాను మీకు. వైట్స్లో కావాలన్నా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తానండి క్లియర్గా. మంచి రియల్ పోల్కి స్టోన్స్తో చక్కగా వచ్చాయి. నేను పెట్టుకున్నాను చూసారా అలాగా. ఓకే, నేను బ్యాక్ కెమెరాలో చూపించినప్పుడు మీకు నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బట్ రియల్గా చాలా చాలా బాగున్నాయి. చూడండి అసలు ఈ పెండెంట్ చూడండి. మీరు అంతకుముందు చూసినవే, అప్పుడు స్పిన్నల్స్తో చేసాము. ఇప్పుడు వచ్చేసి బ్లాక్ డైమండ్స్ కట్టుతీగతో చంద్రహారం చైన్తో చేస్తున్నాం. సింపుల్, చాలా చాలా క్యూట్గా ఉంటుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి బ్లాక్ డైమండ్స్తో మనకు పెండెంట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీకు తెలిసినవే ఇవి, బట్ ఈసారి బ్లాక్ డైమండ్స్తో చేసామంతే. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో సింపుల్గా పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. 799 ఈస్ ద ప్రైస్ అండి. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇవి ఒకసారి చూడండి, ఎగ్జాక్ట్ గోల్డ్ కాపీ ఉంది చూసారా. పుష్ బ్యాక్లో మనకి ఇలా మంచి కలర్స్లో పోల్కి స్టోన్స్లో వచ్చేసింది. కిందంతా అప్సరా బీట్స్తో మేకింగ్ ఇచ్చేసారు, పైన కింద కూడా. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. 780 ఫ్రీ షిప్పింగ్. ఒక్కొక్కటి చూపిస్తాను, మీకు నచ్చిన కలర్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి, లేదు అంటే వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక హనీ కలర్, అట్లా మిక్స్డ్ కలర్ వచ్చింది చూసారా. పింక్ రెడ్ అలా మిక్స్డ్ టోన్ లాగా వచ్చింది. దిస్ ఇస్ ఎ గ్రీన్ టోన్. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మంచి వైలెట్. ఓకే, చాలా చాలా బాగున్నాయి కదా. వీటి ప్రైస్ వచ్చేసి 780 అండి. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. ఈ శారీస్ చూడండి ఒకసారి. అసలు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ చాలా బాగుంటుంది. మంచి ప్యూర్ క్రేప్స్లో మనకి వీవింగ్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ ఈసారి లైక్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్, హెచ్ఓ సిల్క్స్ అంటున్నారండి ఎక్కువ వీటిని. బట్ లుక్స్ లైక్ కొంచెం రష్యన్ డోలా మిక్స్ చేస్తే మనకి ఒక మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది అలా అనిపిస్తుంది నాకు. కరెక్ట్గా తెలియదు కానీ ఏంటి అని కొంచెం చెప్పడం అయితే హెచ్ఓ సిల్క్ అనే చెప్తున్నారు మాకు కూడా. నాకైతే రష్యన్ డోలా, ఆ డోలాలో ఉన్న సెటిల్నెస్, రష్యన్లో ఉన్న స్మూత్నెస్ రెండు వచ్చాయి అనిపిస్తుంది. చూసారు కదా, ఒక మంచి పట్టు శారీ కట్టుకుంటే మంచి లుక్ వస్తుందో అట్లా వచ్చింది. కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో. సో ఇట్లా వీవింగ్ అంతా కూడా విత్ మీనాకారి వీవింగ్ లాగా వచ్చి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్తో వచ్చింది. శారీ అంతా కూడా ఈ కైండ్ ఆఫ్ బూటీ స్టైల్, కొంచెం పెద్ద బూటీస్, ఒకటి ఫ్లవర్ కైండ్, ఒకటేమో ఎలిఫెంట్. ఎలిఫెంట్లో వచ్చేసి అన్నీ కూడా కలర్స్ మారాయి, రెడ్ గ్రీన్ అలాగా. ఇట్లా మంచి పళ్ళు ఉంది. పళ్ళు ఉన్నా సరే మనకి వెయిట్ లేదు, సింగిల్ వేసుకోవాలన్నా సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీటికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ వచ్చింది. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ ఎంతమ్మా? 46 ఇస్ ద శారీ హైట్. 3450 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ ఉందండి ఫ్యాబ్రిక్, అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్. ఇందులో మీకు అన్ని కలర్స్ చూపిస్తాను. మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో. డస్టీ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్ లాగా ఉంది.
కొంచెం డార్క్ కనిపిస్తుంది, కానీ కలర్ మాత్రం చాలా బాగుంది. ఇందులో అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి. 3450 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. ఇంత బాగున్నాయి చూడండి, పళ్ళుస్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ. నాట్ పింక్ నాట్ రెడ్ కాంబినేషన్ అనమాట. అయితే పింక్ లా ఉండదు, రెడ్ లాగా ఉండదు, బ్యూటిఫుల్ కలర్. స్టెప్ కావాలన్నా స్టెప్ పెట్టుకోవచ్చు చాలా హ్యాపీగా. పళ్ళు చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సింగిల్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సింగిల్ వేసుకుని మనం ఇలా పెట్టుకుంటాం కదా, సో ఇదంతా కూడా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం లైలాక్లో డస్టీ షేడ్ అని చెప్పచ్చు, లావెండర్ డస్టీ లావెండర్ అని చెప్పచ్చు. ఇది కూడా అంతే, కొంచెం డార్క్ పడుతుందండి. ఇట్స్ ఏ పేస్టల్ కైండ్లో, డస్టీ పేస్టల్ చాట్ అంటాం కదా, సో అలాంటి కైండ్. కలర్ చాలా బాగుంది, విడిగా కలర్ చాలా బాగుంది, కనిపించే కలర్ కన్నా చిన్నపాటి డార్కర్ వస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి పీచ్ షేడ్. రస్ట్ రెడ్, రస్ట్ ఆరెంజ్ ఉంటుంది కానీ రస్ట్ రెడ్ ఉండదు, బట్ దిస్ ఇస్ లైక్ రస్ట్ రెడ్ అండి. రస్ట్ అండ్ రెడ్ మిక్స్డ్ లాగా ఉంది చూడండి. అసలు ఈ ఫ్యాబ్రిక్ వల్ల, ఈ ఫ్యాబ్రిక్ మీద, ఇది ప్యూర్ మష్రూమ్స్ మీద ఎంత అందంగా కనిపిస్తుందో వీవింగ్, సేమ్ అలాగే ఉన్నాయి. ఇందులో నైస్ ఎల్లో షేడ్ అండి, మంచి ఎల్లో. ఇది కూడా అంతే, 2 ఎల్లోస్ మిక్స్డ్ లాగా ఉంది, బట్ ఎల్లో చాలా చాలా బాగుంది. ఇట్లా ఎల్లోస్ మీద కానీ వెయిట్ మీదకైనా బాగుంటుంది. సింపుల్గా వేసేసుకోవడానికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో. పర్పుల్ కైండ్. ఫ్లోయి చూస్తేనే మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందని. నెక్స్ట్ ఇది కొంచెం దగ్గరగా ఉన్న డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది కొంచెం పింక్లోకి వస్తుంది కొంచెం, బట్ నాట్ ఎగ్జాక్ట్ పింక్, పర్పుల్ పింక్స్ మధ్యలో ఉన్న కలర్ అనమాట. కలర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి. డార్క్ వైలెట్, డస్టీ, ఇది కూడా. కానీ అన్ని కలర్స్ రెగ్యులర్గా వచ్చే వాటికన్నా ఆ రెడ్ ఆ పింక్ అయినా బట్ డిఫరెంట్ వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయి ఉండొచ్చు, ఎందుకనో కానీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఇదే కలర్లో మనకి కాంబినేషన్స్ చూడాలి, సేమ్ కలర్ దీన్ని మ్యాచ్ చేస్తే దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్ దొరకదు, ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్ పర్పుల్ కాదు, ఏవి కూడా ఎగ్జాక్ట్ రెడ్ కాదు, అన్నీ కూడా చిన్నపాటి డిఫరెన్సెస్తో ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి. ఆ ఫ్యాబ్రిక్లో మీకు ఆ టెక్స్చర్ ఫ్లోయి తెలుస్తుంది చూడండి. ఒకసారి ఇవి చూడండి, జేడ్స్ విత్ స్వరోస్కి కంప్లీట్ కట్టుతీగ విత్ అన్నిటికీ కూడా క్యాప్స్. చాలా బాగుంది, సింపుల్గా వేసుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. నిజంగా చాలా చాలా మంచి ప్రైసెస్లో ఇస్తున్నానండి. ఇది మాత్రం చాలా చాలా తక్కువ మార్జిన్ అనమాట దీంట్లో ఖచ్చితంగా. ఓకే, సో అస్సలు మిస్ చేసుకోవద్దు మాత్రం.
అసలు మీకు ఏదైనా పెండెంట్స్ ఉండి చక్కగా పెండెంట్స్ వేసుకోవడానికి కానీ సింపుల్గా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. నేను బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపించి ప్రైస్ పెడతాను. మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ అట్లా అయితే ఇంకొంచెం ఇట్లా పైకి పెట్టేసుకుని ఓన్లీ సింగిల్గా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇంకా శారీస్ మీదకైతే అసలు వితౌట్ పెండెంట్స్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. లేదు ఏదైనా పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ ఉంది అంటే ఇట్లా పెండెంట్ ఇయర్ రింగ్స్తో అయినా పైరప్ చేయొచ్చు. ఒకసారి చూడండి అండి, జేడ్స్ విత్ స్వరోస్కి కంప్లీట్ కట్టుతీగతో మేకింగ్. ప్రతిదానికి మనకి ఇట్లా బీడు ఇట్లా క్యాపింగ్ ఉంటుంది చూడండి. మీరు సింపుల్గా వేసేసుకోవడానికి చాలా బాగుంటుంది. పెండెంట్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ ఇది వచ్చిన దగ్గర పెట్టేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, క్వాలిటీ బాగుంటుంది. ఈ కలర్ కూడా అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది కదా, అందుకని ఇది తీసుకున్నాను నేను. ఓకే, ఇది చూడండి అండి, జేడ్స్లో విత్ స్వరోస్కి ప్రతిదానికి మనకి ఇలా క్యాపింగ్ ఉంటుంది. ఒకసారి దగ్గరగా కూడా చూపిస్తున్నాను, చూసి బుక్ చేసుకోండి. 599 ఈస్ ద ప్రైస్ అండి. కావాలి అనుకునేవారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది చూడండి అండి, కోటాలోనే ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. మీకు ఇవి బెనారస్ కోటాస్ అంటారు, కాకపోతే చాలా బాగున్నాయి. బెనారస్ అనగానే మీ సెమీ బెనారస్ ఊహించుకోవద్దు. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా చక్కగా సెటిల్డ్గా ఉంది. దీనికి గ్యాప్ బోర్డర్స్ వచ్చి గ్యాప్ బోర్డర్ అంతా మంచి ప్రింట్ వచ్చి, ఇంకా శారీ అంతా కూడా ఇలా ముడి వర్క్ అంటాం కదా, సో అట్లా ముడి వర్క్ వచ్చింది. దీనికి వచ్చిన పళ్ళు అనమాట. నెక్స్ట్ ఇట్లా బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి కూడా అంతే, మీకు ఇట్లా స్ట్రైప్ లాగా వచ్చి కింద అంతా ఇలా వచ్చింది. ఒక సాఫ్ట్ సిల్క్ బ్లౌజ్ లాగా ఫ్యాబ్రిక్ అలా వచ్చింది, కోటాలో రాలేదు. చూడండి ఎంత బాగుందో. ఇంకా స్టెప్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇది మాత్రం. శారీ అంతా కూడా మనకి ఇది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఇదే ముడి వర్క్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో. పళ్ళు అంతా ఇలా వస్తుంది. హైట్ ఎంత ఉందమ్మా? 44 ఈస్ అ శారీ హైట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 1880 ఫ్రీ షిప్పింగ్. ఇందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒక మెంతి కలర్, డిఫరెంట్ షేడ్. ఇది కూడా విడిగా చిన్నపాటి షైన్ ఉందండి, అది తెలియట్లేదు వీడియోలో, కానీ సూపర్ సెటిల్డ్గా ఉంది. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతాయి ఈ శారీస్ ఖచ్చితంగా. హెచ్ఓ సిల్క్ ఒకటి కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి అనిపిస్తుంది. సో మొత్తం హ్యాండ్తో చేసిందే మీకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఇందులో బ్లాక్లో చిన్న యాష్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి చూడండి అండి, ప్యూర్ మల్మల్ కాటన్ మీద మనకి ఇలాగా ప్రింట్స్. $1150 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే 44 ఈస్ శారీ హైట్. ఇలా ఉంటుంది శారీ అంతా కూడా. వీటికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ ప్లెయిన్ విత్ ద బార్డర్ ఇట్లా వస్తుంది. మీకు బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు చక్కగా. పన్నా కూడా బాగుంటుంది. ఇట్లా బ్లౌజ్ వస్తుంది. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా మంచి ప్రైసింగ్లో ఉన్నాయి ఈ మంచి క్వాలిటీకి. ఈ కలర్ ఒకటి డిఫరెంట్గా ఉంది. అన్నిటికీ బార్డర్లో ఏదైతే ఇక్కడ వచ్చిందో అది వస్తుంది.
బ్లౌజ్. ఒక్క పొడి రంగు అట్లా మిక్స్డ్ టోన్ లాగా వచ్చింది. ఇది పళ్ళు. ఇట్లా మనకి బార్డర్తో బ్లౌజ్ వస్తుంది. అవి ఒకటే కలరా అది ఇది? బార్డర్స్ మారి. ఓకే. బార్డర్స్లో చిన్న చిన్న వేరియేషన్ ఉన్నాం కానీ చూసి తీసుకోండి. డిస్పాచ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వాళ్ళు ఏం అడిగారో అదే చెయ్యండి. పెసర గ్రీన్ అండి. ఈ చైన్ కూడా చైన్ ఇయర్ రింగ్స్ వెబ్సైట్లో ఉన్నాయి ఆల్రెడీ. కోడ్ ఇచ్చేస్తుంది కదా తను. ఇది వచ్చేసి ఇట్లా డాన్సింగ్ డాల్స్ లా ఉంది చూడండి బార్డర్. పళ్ళు అండ్ బ్లౌజ్ విత్ బార్డర్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఇట్లా డాన్సింగ్ డాల్స్ లాగా ఉన్న దాంట్లో 2 కలర్స్ ఉన్నాయి. రెండు కూడా ఒకటే ప్రైస్, 1150 ఫ్రీ షిప్పింగ్. దీనికి వచ్చిన బ్లౌజ్ కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసి. ఈ శారీస్ చూడండి అండి, సెమీ గద్వాలు, బట్ ఫీల్ కానివ్వండి, బార్డర్లో వచ్చిన క్వాలిటీ కానివ్వండి, మీకు గోల్డెన్ జెరీ లాగా అలా రాలేదు, మంచి యాంటిక్ లాగా వచ్చింది. అందువల్ల చాలా బాగుంది. సో ఇందులో మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా మంచి చెక్స్ అండి, చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మంచి కంచి బార్డర్ స్టైల్ వచ్చింది. వీటికి వచ్చిన పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ విత్ ద బార్డర్. హైట్ ఎంత ఉన్నాయమ్మా? 46 ఇస్ ద హైట్ అండి. ఇక్కడ మనకి ఇట్లా బార్డర్తో పాటు ఇట్లా బ్లౌజ్ వస్తుంది. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మీరు పెట్టుకోవాలన్నా స్టెప్స్ పెట్టేసుకోవచ్చు చక్కగా. ఓకే, సో ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తాను. చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇందులో. ఇది ఒక కలర్. కలర్ వేరియేషన్ కొంచెం ఉంటుందండి, అటు ఇటు కొంచెం లైటర్ ఆర్ కొంచెం డార్కర్. ఇది మనకి బ్లౌజ్. ఇది ఒక మంచి కలర్. అసలు అన్ని కలర్స్ చాలా చాలా సూపర్బ్గా ఉన్నాయి. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది వచ్చేసి మంచి బ్లూకి నైస్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది చూడండి. ఇది మనకి పళ్ళు ఉంటుంది. వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. పింక్ విత్ బ్లూ కాంబినేషన్. నైస్ పింక్ విత్ నైస్ బ్లూ. ఇవి రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి. నెంబరింగ్ ఇవ్వాలి ఇలాంటి వాటికి ఖచ్చితంగా. దిస్ ఇస్ కొంచెం లైటర్ పింక్ అండి. మీకు ఇప్పుడు పింక్, ఇప్పుడు ఒకవేళ ఇది కావాలి అంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కావాలా ఇది కావాలా అని. నెక్స్ట్ ఇది ఒకటి. ఎంత ప్రైస్ చెప్పలేదు ఇంతవరకు నేను మీకు. 2960 ఫ్రీ షిప్పింగ్ అండి. అంతేనా? ఎంత? 2000 అంతే. ఎంత కదా? ఓకే, 2790 ఫ్రీ షిప్పింగ్ అండి.
Here is the pallu part. మంచి గ్రీన్కి మంచి బ్లూ కాంబినేషన్. Here is the pallu part and the blouse. సెమీస్ అయినా సరే ప్యూర్లా కనిపించే శారీస్ అండి, అందుకే తీసుకున్నాను. యూజువల్గా మీ అందరికీ తెలుసు మనం ఎక్కువ సెమీస్లో చెయ్యము అనే విషయము. ఎంతమంది బడ్జెట్ రేంజ్లో చేయమన్నా సరే ఎక్కువ చేయము. బట్ ఇవేంటంటే కొంచెం ప్యూర్లా కనిపిస్తూ చాలా బాగున్నాయని మాత్రమే నేను ఇవి చేశాను. నాకు బాగా నచ్చాయి అనమాట. క్వాలిటీ పరంగా చూసుకున్నా, ప్రైస్ రేంజ్ పరంగా చూసుకున్నా చాలా ఓకే. ఇవి ఈ ప్రైస్లో ఇలా సెమీస్ చేసినా సరే బాగుంటాయి అని ఎవరు తీసుకున్నా సరే దే విల్ బీ హ్యాపీ. క్వాలిటీ లేకుండా తక్కువ ప్రైస్లో చేయాలనేది నా మోటో కాదు. క్వాలిటీతో ఉన్నవి తక్కువ ప్రైస్ అయినా సరే చేద్దామనేది మెయిన్ అనమాట, మెయిన్ థింగ్. ఇదొకటి లైట్ విత్ బ్లూ షేడ్. నెక్స్ట్ వచ్చేసి నేను గ్రీన్ విత్ బ్లూ. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ శారీ ఒకసారి చూడండి అండి, హౌ ప్రెట్టి కదా, అసలు ఎంత స్టైలిష్గా ఉందో. ఈ కలర్ కానీ, ఎంత మంచి వర్క్ కానీ, ఇదంతా ఎంబ్రాయిడరీ. బట్ ఇట్లా డాటెడ్ ఎంబ్రాయిడరీ అంటాం కదా అది, బట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి, చాలా బాగుంది. ఒక మంచి పర్ల్ వర్క్ అట్లా వస్తే ఎలాంటి లుక్ వస్తుందో అలాంటి లుక్కే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దిస్ ఇస్ లైక్ ఏ టస్సర్ బై సాటిన్ అని చెప్పచ్చు. సాటిన్లో ఉన్న సెటిల్డ్గా ఉండేది, టస్సర్లో ఉన్న సాఫ్ట్ అండ్ మనకి సాటిన్ ఎట్లా కనిపిస్తుంది షైనీగా, అది రెండు మిక్స్ అయ్యి వచ్చింది. అందువల్ల చాలా బాగుంది. కట్టుకుంటే కూడా మీరు కన్వీనియంట్గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. యూజువల్గా టస్సర్స్లో వస్తే మనకి వర్క్ అంత బాగున్నా మనకి ఈ పార్ట్లో ఇక్కడ గుచ్చుకోవడం అలా ఉంటుంది కదా, అస్సలు ఉండదు. చాలా సాఫ్ట్ అండ్ సెటిల్డ్గా ఉంది. సో యంగ్స్టర్స్కి కానివ్వండి, ఎలాంటి వాళ్ళకైనా సరే చక్కగా ఇలా స్టెప్ పెట్టి కట్టుకున్నా, సింగిల్స్ వేసుకున్నా సూపర్గా ఉంది ఈ శారీస్ మాత్రం. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇట్లా మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా 3 sides, మధ్యలో అంతా కూడా ఇట్లా బూటీ ఇట్లా వచ్చింది. ఓకే, సో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్గా వచ్చినట్టు వచ్చిందండి, ఆల్ ఓవర్గా వచ్చినట్టు వచ్చింది బ్లౌజ్ అంతా కూడా. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎంత ప్రైస్ ఉందమ్మా? సో బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు బ్లౌజ్ అంతా కూడా ఈ చిన్న బూటీస్ వస్తాయి. మీరు చక్క మంచి ప్యాటర్న్తో అట్లా స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చాలా స్టైల్గా ఒక మంచి బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వచ్చు ఇలాంటివి కట్టుకుని. హైట్ 45 3290 3290 ఫ్రీ షిప్పింగ్ అండి. కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. 45 ఈస్ శారీ హైట్. అంతా స్కాలప్తో పాటు వచ్చింది వర్క్. అప్పుడు మనకి ఎక్కువ లెంత్ ఉండదు. ఇది విడిగా కలర్ చాలా బాగుంది. ఆఫ్లైన్లో కూడా ఈ కలర్స్ ఎక్కువ వెళ్తాయి, డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ వేరే కదా. డస్టీ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్. మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ వరకు ఫుల్గా ఉంటుంది, ఇక్కడ వచ్చినప్పటికీ మనకి ఇలా వస్తుంది. ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి. ఈరోజు చూపించిన అన్ని శారీస్ చాలా బాగున్నాయి. నేను ప్రతిసారి మిస్ చేసుకోకండి అంటే అది ఏంటో ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదుగా అనిపించవచ్చు, కానీ లిటరల్గా మంచి క్వాలిటీని మంచి ప్రైసెస్కి ఇస్తున్నాం. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఆ వర్త్కి అవి దొరికితే చాలండి, అది చాలా బాగా మనం కొనుక్కుంటున్నట్టే ఆ సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉంటుంది. మంచి శారీస్ మనం మంచి రేంజెస్లో ఇవ్వగలుగుతున్నామని. దీనికి వచ్చిన బ్లౌజ్ ఓకే 3290 ఫ్రీ షిప్పింగ్. మంచి రష్యన్స్లోనే ఇవి చూడండి అండి,
నైస్ మంచి అంతా కూడా మీనాకారితో వచ్చి ఎంత గ్రాండ్గా ఉన్నాయో. ఈరోజు అన్నీ కూడా మంచి పార్టీ వేర్ సారీస్ అని చెప్పచ్చు. అన్ని వెయిట్ అవే చాలా బాగున్నాయి, మంచి లైట్ వెయిట్. నేను ఇందులోనే మా పాపకి మంచి లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేయించాను, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే తను రఫ్గా ఉంటే అస్సలు వేసుకోవట్లేదు, ఎంత కుట్టించినా వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి తనకి బ్లౌజ్ కూడా సూపర్ సాఫ్ట్ ఉంటుంది, ఫ్లోయి చూసారా ఎంత బాగుందో. అందుకని చెప్పి ఇందులోనే తనకి కుట్టించాను. ప్రైస్ ఎంత? 4199 ఫ్రీ షిప్పింగ్ అండి. సో మిస్ చేసుకోవద్దు. అది వచ్చేసి మంచి నైస్ బాటిల్ గ్రీన్, ఇది మంచి రెడ్ కాంబినేషన్, మెరూనిష్ కాంబినేషన్ వచ్చింది చూడండి. మీరు హ్యాపీగా ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు, సూపర్ సాఫ్ట్ ఉంటుంది, మంచి ఎలిగెంట్ లుక్ అనమాట. కంప్లీట్ ట్రెడిషన్ కైండ్ ఆఫ్ లుక్ కూడా బాగా వస్తుంది. ఇంట్లో ప్యూర్ జార్జెట్స్లో వస్తాయి కదా ఈ కైండ్ ఆఫ్ వీవింగ్స్, అలా. ఈ డ్రెస్సెస్ చూడండి అండి, డ్రెస్సెస్ చెప్తున్నాను, వెబ్సైట్లో కూడా మీరు చక్కగా పర్చేస్ చేసుకోండి. సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. డ్రెస్సెస్ సూపర్ కన్వీనియంట్ అండి. మన దగ్గర అంతా గుచ్చుకున్నట్టు అసలు ఆ కైండ్ ఉండవు. శారీస్లో ఎలా అయితే మీరు ట్రస్ట్ చేస్తున్నారో డ్రెస్సెస్లో కూడా అలా హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే సో ఇది చూడండి అండి, ప్యూర్ కాటన్ ఉంటుంది, బ్లాక్ ప్రింట్ ఉంటుంది కంప్లీట్గా. ఇలా మనకి చక్కగా ఇలా మంచి బ్లాక్ ప్రింట్తో. హైట్ ఎంత ఉంటుంది? 45 ఈస్ టాప్ హైట్ అండి. సో ఇట్లా వస్తుంది మీకు, సమ్మర్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికి వచ్చిన బాటమ్ అండి, దిస్ ఇస్ ద ప్యూర్ కాటన్ బాటమ్. ఇట్లా బ్లాక్ ప్రింట్తో ఇట్లా బాటమ్ ఉంటుంది. దీనికి వచ్చిన దుపట్టా చూడండి, దుపట్టాస్ కూడా మంచి సైజు ఉంటాయి. సో ఇలా వస్తుంది దుపట్టా వచ్చేసి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునేవారు. ఓకే, సో ఇందులోనే ఇంకొక కలర్ ఉంది చూడండి. ఇవి కూడా మీకు మంచి ఆఫర్స్లోనే ఉన్నాయి, నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా అంతే, అందులోనే మనకి ఇక్కడ అంతా ఈ బటన్స్ టైప్ ఇట్లా ఇచ్చేసారు. వీటి ప్రైస్ కూడా చెప్తాను. ఇది వచ్చేసి బాటమ్. ఇవన్నీ కూడా సెమీస్లో సూరత్లో రెడీ అయ్యాయి కాదు, ఇవన్నీ మెయిన్ ఏమంటారు జైపూర్లో రెడీ అయిన ప్రోడక్ట్స్ అనమాట. అందువల్ల జైపూర్లోవి ఎంత క్వాలిటీగా ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో కూడా క్వాలిటీస్ మెయింటైన్ చేసే ఉంటాయి, నార్మల్వి ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఇవన్నీ. మీరు చక్కగా వాష్ చేసేసుకోవచ్చు, హ్యాపీగా వాడచ్చు, కన్వీనియంట్గా ఉంటాయి చాలా. ఓకే, వీటి ప్రైసింగ్ వచ్చేసి మనకి 1499 ఫ్రీ షిప్పింగ్కి. నిజంగా అసలు ఆ ప్రైస్కి వచ్చాయో అది కూడా తెలియదు, అంత బాగున్నాయి. నేనైతే చాలా మంచి ప్రైసెస్ పెట్టేశాను. ఇది ఒకటి చూడండి, మీకు మంచి ఏదో జర్నీస్కి అట్లా వెళ్తున్నా, ఒక్కొక్కసారి జర్నీస్లో మనం వేసుకోవడానికి కంఫర్ట్ ఉండాలి, బట్ లుక్ కూడా బాగుండాలి అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, యాక్చువల్ ప్రైస్ 2260, బట్ ఇప్పుడైతే మీకు జస్ట్ 2000 విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది. ఇట్లా హ్యాండ్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి, యునిక్ పీసెస్ అండి ఇవన్నీ, ఏరి తెచ్చిన పీసెస్. ఇది బాటమ్. ఆఫ్లైన్లో కూడా కొన్ని కైండ్స్ ఎక్కువ వెళ్తున్నాయి, నాకు అర్థం అవ్వడానికి కూడా టైం పడుతుంది అనమాట. ఇట్లా క్రష్ లాగా మనకి ఇట్లా మీరు ఐరన్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది. ఇట్లా దుపట్టా ఉంటుంది 1999కి. ఇట్లా ప్యూర్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లా బాటమ్ సూపర్ ఉంది సార్. డ్రెస్ అయితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, సైజెస్ ఉన్నవే నేను ఇప్పుడు చూపిస్తాను. సింగిల్స్ ఉన్నవన్నీ కూడా వెబ్సైట్లో ఆల్మోస్ట్ అప్లోడ్ చేసాము. ఇట్లా సైజెస్ ఉన్నా కూడా అన్నీ నేను ఒక్క వీడియోలో కవర్ చేయలేనని ఒక తీసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అనమాట ఇది. సో ఇది కూడా కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ ఉంటుందా. ఓకే, సో ఇది కూడా ఏంటంటే కంప్లీట్ ప్యూర్ కాటన్ వస్తుంది 100%. అందుకని షింక్ అవడం అది ఏమి ఉండదు. ఇక్కడ కూడా చిన్న మిర్రర్స్, సింపుల్గా వేసుకెళ్ళిపోవడం చాలా బాగుంటుంది. జస్ట్ ఫర్ 1090 ఫ్రీ షిప్పింగ్. ఈ శారీస్ చూడండి అండి, అసలు వాటే శారీస్, ప్యూర్ శారీస్ మీద ఎంత మంచి, అంతా కూడా ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ వచ్చింది చూడండి, అక్కం వర్క్ విత్ మిర్రర్స్తో. యంగ్స్టర్స్కి కానివ్వండి, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే వర్క్స్లో కట్టుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్, మంచి కలర్ కాంబినేషన్. దీనికి వచ్చిన పళ్ళు, హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్
బ్లౌజ్కి మనకి నెక్ అంతా కూడా ఇట్లా వర్క్ వచ్చింది. హైట్ చూడాను, నెక్ అంతా ఇలా చక్కగా మగ్గం వర్క్ వచ్చింది. దీనికి వచ్చిన బ్లౌజ్. ఓకే, సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. హైట్ ఎంత? 45 ఇస్ శారీ హైట్ అండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా సూపర్గా ఉన్నాయి. రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవంతా కూడా మిర్రర్ విత్ మనకి కర్తానా బీడ్స్తో వర్క్ వచ్చింది. రిమైనింగ్ అన్ని శారీస్ లాగే ఇలాగా రిమైనింగ్ అంతా ఉంటుంది. బట్ బ్యూటిఫుల్ శారీ, ఎంత కంఫర్ట్, మంచి కంప్లీట్ మగ్గం వర్క్. సో ఈ కైండ్ ఆఫ్ శారీస్ కావాలి అన్నా సరే మీరు ఆఫ్లైన్కి విజిట్ అవ్వండి. యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు ఒక మేడం ఇస్తానన్నారు, చాలా చాలా హ్యాపీ అయ్యారు కలెక్షన్కి. కానీ బాగా రెడీ అయ్యి రాలేదండి, ఈసారి రెడీ అయ్యి వచ్చి ఇస్తానన్నారు. ఇది ఒక లైట్ పీచ్ షేడ్లో ఉంది చూసారా. మీకు నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటాయండి. ఇంత మంచి బడ్జెట్ రేంజ్లో నాకు తెలిసి రావు. చాలా చాలా హ్యాపీ అవుతారు ఆఫ్టర్ సీయింగ్ ద శారీ మీకు రిసీవ్ చేసుకున్న తర్వాత. దీనికి వచ్చిన బ్లౌజ్ సింగిల్ వేసుకున్నా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ సింగిల్ బాగుంటుంది. ఇట్లా షార్ట్ స్లీవ్స్ పెట్టుకుని ఇట్లా సింగిల్ వేసుకున్నా సరే మీకు ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ కదా, అదే కలర్తో బ్లౌజ్ ఉంటుంది కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. ఈ శారీస్ ఒకసారి చూడండి అండి. మంచి టిష్యూ జార్జెట్స్ అని చెప్పచ్చు. దాంట్లో ఇక్కడ ఈ పార్ట్లో మనకి ఇట్లా వర్క్ ఇట్లా వస్తుంది. ఇట్లా పెట్టుకున్నా సరే ఇది కూడా కనిపిస్తుంది. బట్ సింగిల్ వేసుకుంటే ఎక్కువ చాలా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి, కాకపోతే చాలా ఫైనెస్ట్ ఉంటుంది. క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. దీనికి వచ్చిన పళ్ళు, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఇలా వస్తుంది మనకి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పార్ట్ ఎక్కువ చాలా చాలా అందంగా అనిపించింది నాకైతే. మంచి పార్టీస్కి అట్లా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది, స్పెషల్గా కనిపిస్తాం. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇదే, దీంట్లో మనకి ఇలా చిన్న బార్డర్తో మనకి ఇట్లా బ్లౌజ్ ఉంటుంది. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నేను సింగిల్ కూడా వేసి చూపిస్తాను కూడా. దిస్ ఇస్ అ సింగిల్. ఇలా ఏంటి స్టిక్కర్సా? ఒక్కొక్కసారి స్టిక్కర్స్ సరిగ్గా తీయరండి, నేను సడన్గా చూసి ఏమైందా. సో లైక్ దిస్. చూడండి ఎంత బాగుందో. ప్రైసింగ్ కూడా సూపర్ ప్రైస్ అండి. దీనికి వచ్చిన ప్రైస్ కూడా చక్కగా 5180 ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఇంకొక కలర్ ఉంది చూడండి. ఇట్స్ ఫస్ట్ చూపించింది డస్టీ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్. శారీకి కింద వైపు అంతా కూడా ఈ వర్క్ కంటిన్యూ అవుతుంది. పై వైపు ఇక్కడ మాత్రం ఒక పెద్ద బంచ్లా ఇచ్చారు. ఇలా పళ్ళు వస్తుంది. సెల్ఫ్లోనే మనకి విత్ బార్డర్ బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. 5180 or 190 ఉందండి. 5180 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి.